మనందరం ఇష్టంగా తినే ఈ పిజ్జా అనేది ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? ఈ 19th సెంచరీలో ఇటలీలో నేపుల్ అనే గ్రామంలో ఈ పిజ్జా అనేది పుట్టింది. అక్కడ ఎక్కువగా పూర్ పీపుల్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ దొరకకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్ అండ్ వాళ్ళకి టైంలో ఫుడ్ అయిపోవాలి, అలాగే నడుస్తూ ఆ ఫుడ్ తినాలి, ఇలాంటి ఐడియాస్తో వాళ్ళు అక్కడ ఉండే స్ట్రీట్ వెండర్ రౌండ్ అయిన బ్రెడ్ తయారు చేసి దాని మీద టమాటోస్, ఆలివ్ ఆయిల్, అలాగే గార్లిక్ పిజ్జా అనే పేరు పెట్టి స్ట్రీట్స్లో అమ్మేవాళ్ళు. దీని తర్వాత 1889లో ఈ పిజ్జా అనేది ఫేమస్ అవడంతో అక్కడికి క్వీన్ మార్గనిటా వచ్చింది. తను వచ్చినందుకు స్పెషల్గా అక్కడ ఉన్న వెండర్ ఒక పిజ్జా తయారు చేశాడు. ఆ పిజ్జా మీద బేసెల్, టమాటోస్, అలాగే మార్గరిల్లా అనే వాటిని యూజ్ చేసి ఆ పిజ్జాని తనకు సర్వ్ చేసి అది తిన్న క్వీన్ చాలా ఆనందపడింది. అప్పటి నుంచి ఆ పిజ్జాకి పిజ్జా మార్గరిటా అనే పేరు వచ్చింది. దీని తర్వాత పిజ్జాస్ ని డబ్బున్న వాళ్ళు కూడా తినడం మొదలు పెట్టారు, కానీ అప్పటికి ఇంకా ఇంత ఫేమస్ అవ్వలేదు. ఎప్పుడైతే World War II అయితే స్టార్ట్ అయిందో అక్కడ ఉండే అమెరికన్స్ ఇటలీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ అవసరమైనప్పుడు ఇది చాలా వాళ్ళకి అమూల్యమైనదిగా అనిపించింది. అప్పుడు ఆ పిజ్జా అనేది తిన్నప్పుడు ఆ టేస్ట్ నచ్చడంతో అమెరికాకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చిన్న చిన్న స్టాల్స్ లో ఈ పిజ్జాస్ అనేవి సేల్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే జనాలు దీన్ని చాలా బాగా లైక్ చేయడం మొదలైంది, ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి అమెరికా మొత్తం అలాగే వరల్డ్ వైడ్ మొత్తం పిజ్జాస్ తినడం అయితే మొదలైంది. అప్పటి నుంచి ఈ పిజ్జా అనేది మెయిన్ స్ట్రీమ్ ఫుడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.